ఎంతోమంది విద్యార్థులు ఈ నెల 3 తారీఖున నీట్ పరీక్షలు రాసినప్పటికి కూడా ఈ నీట్ పరీక్షలు కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్లోని ఈ పేపర్ లీక్ కావడం జరిగింది. దీనికి ప్రధానంగా కారకులైనటువంటి నీట్ పరీక్ష పేపర్ను లీక్ చేసినటువంటి సంబంధిత విద్యాశాఖ మంత్రి, జాతీయ విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. అదేవిధంగా కార్పొరేట్ బతికించడం కోసం మాత్రమే ప్రతి సంవత్సరం కూడా ఈ నీట్ అనేది పేపర్ లీకేజ్ జరుగుతూ ఉన్నది. దీన్ని కేంద్ర ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి అసమానత బాధ్యతల వల్ల ఇది జరుగుతుందని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా భావిస్తూ ఉన్నాం. నీట్ పరీక్ష దానికి బాధ్యులైనటువంటి తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించి ఇటువంటిది మళ్ళీ జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఎన్టీఏని రద్దు చేసి రాష్ట్రాలకే విద్యార్థులు ఎగ్జామ్స్ రాసే విధంగా బాధ్యత ఇవ్వాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా కార్పొరేట్లను బతికించడం కోసం, ప్రైవేటు వ్యవస్థను బతికించడం కోసం ఎంతో ఆరకాలం కష్టపడి విద్యార్థులు చదువుతున్నటువంటి నీటిని ప్రతి సంవత్సరం కూడా లీక్ చేసిన పరిస్థితి. ఈరోజు విద్యార్థులు చదువుకు దూరమై చదవలేని పరిస్థితులలో ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనతో ఈరోజు ఎంతో కష్టపడి చదువుతున్నప్పుడు కూడా ఈరోజు విద్యార్థులకి నీరు గార్చే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఎండనక వాననక చలనక ఎంతో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కోచింగ్లు తీసుకున్నప్పుడు కూడా నీటి పరీక్షలు ప్రతి సంవత్సరం లీక్ అవడంతో విద్యార్థులు నిరాశ చెందుతున్నట్టు పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి తక్షణమే దీనిపైన బాధ్యత రహితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉందో తక్షణమే రాజీనామా చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాటిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఎన్టీఏ సంస్థను రద్దు చేసి రాష్ట్రాలకే ఎగ్జామ్స్ రాసే బాధ్యత అప్పచెప్పాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.